హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోనే కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్థల పురాణాలు, పంచభూత స్థలాలు. ఇది 2వ రోజు మాస్టర్. జంబుకేశ్వరి జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటున్నాం. ఇది తిరుచిలో ఉంది. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన మల్లేశ్వరి గారు చిత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జయ గురుదేవ్ మాస్టర్, జై హో పత్రిజీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మగారికి, గురు దంపతులకు అనేక కోటి ఆత్మ నమస్కారాలతో, ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి, మన జూమ్ షక్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ జలలింగం గురించి నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్తీక ఈ మాసాన్ని చాలా అసలు చిన్నది కాదు. ఇది మనకు జ్ఞానాన్ని ఇక్కటాల నుంచే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదుగుతాయి అన్నమాట. అంతకుముందు మనం ప్రాపంచకంలో ఎట్లంటే అట్లా ఉంటామన్నమాట. కానీ ఈ కార్తీక మాసం నుంచి అట్లా ఆ ఒక పుష్యమాసం వచ్చేంత వరకు ప్రతి ఒక్క చోట్ల మాలలని, వ్రతాలని, ఉపవాసాలని ఎంత అద్భుతంగా నెరవేరుతాయంటే, పైగా ఎక్కడ చూసినా దీపాలు అంటే జ్ఞానము. ఆ చీకట్లో మనం పరితపిస్తున్నాము. ఆ జ్ఞానం తీసుకోవడానికి చాలా అవసరం అనేది గొప్ప మాసం ఇది. ఆ మాసంలో నాకు గొప్ప అవకాశం, ఆ జలలింగం అంటే నాలో కూడా కొన్ని ఆ ఆ సెక్చువల్ లేని తత్వాలు ఉన్నాయన్నమాట మన ధ్యానంలోకి రాకముందు. అందుకోసమే ఇదే నాకు తిరిగి తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం మెల్లగా చిన్న శ్లోకంతో మన ఒక కార్యక్రమానికి వెళ్ళిపోదాము. ఓ ఊర్ధ్వదృష్ట్యం మహాశాంతం క్రియాయోగ ప్రదీపకం యోగముద్రా యోగి గమ్యా శ్రీ బాబాజీ నమామ్యహం. జై హో మహావతార్ బాబాజీకి, జై హో సదానంద యోగికి, జై హో పత్రిజీ మహారాజుకి. అద్భుతమైన ఆ శివ శ్లోకంతో మనం లోపలికి వెళ్దాం మాస్టర్స్. బోలా శంకర బిరుదము నీకే, భువనత్రయముల తగును శివా. బోలా శంకర బిరుదము నీకే, భువనత్రయముల తగును శివా. మృత్యుభీతుడవు మార్కండేయుని కాచిన సమర్థుడు ఎవరు శివా. మృత్యుభీతుడవు మార్కండేయుని కాచిన సమర్థుడు ఎవరు శివా. గురుద్రోహి అగు చంద్రుని జడలందాల్చిన కృపాంబుదెవడు శివా. గురుద్రోహి అగు చంద్రుని జడలందాల్చిన కృపాంబుదెవడు శివా. బోలా శంకర బిరుదము నీకే, భువనత్రయముల తగును శివా. జగద్భయంకర హాలాహలమున గలమున దాచినదెవడు శివా. జగద్భయంకర హాలాహలమున గలమున దాచినదెవడు శివా. మూఢ దానవుల సైతము బ్రోచిన భూరి కృపాంబుది ఎవడు శివా. మూఢ దానవుల సైతము బ్రోచిన భూరి కృపాంబుది ఎవడు శివా. బోలా శంకర బిరుదము నీకే, భువనత్రయముల తగును శివా.
చూడండి, ఆయన ఒక తత్వమే బోలా శంకరుడు. అంటే నీటిలాగా ఎక్కడ వెళ్ళిపోతుంది చూడు, నీరు వదిలినామంటే అది అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోతుంది. దానికి నాకు ఈ చోటే కావాలి, ఆ చోటే కావాలంతా లేదనమాట. అలాంటి ఒక గొప్ప తత్వం ఉన్న ఆ ఒక శివుడు, ఆయన ఒక రెండో ఒక పంచభూతాల్లో రెండో స్థలం ఏదా అంటే జంబుకేశ్వరుడు. జంబుకేశ్వరుడిగా జలలింగంగాను కూడా దాన్ని పిలుచుకోవడం జరుగుతుంది మనకు. ఆ జలలింగం తత్వం ఏంటి? ఎక్కడికంటే అక్కడ స్ప్రెడ్ అయిపోవడమే. ఆ ఒక అద్భుతమైన ఆ జలలింగాన్ని పురాతన ఏమనేది ఒక్కసారి చూసుకొని మళ్ళా మన ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దాన్ని ఎలా అని తెచ్చుకున్నాం మాస్టర్స్. జంబుకేశ్వర ఆలయము తిరుచిలో ఉంది. ఆ తిరుచిలో కూడా 2000 సంవత్సరాలు ఒక పురాణ నాటి ఒక ఆలయం అన్నమాట ఈ ఆలయం. అంటే అక్కడ ముందుగానే శ్రీరంగనాథ స్వామి అని చెప్పి అక్కడ కొలువై ఉన్నారు విష్ణు భగవానుడు. ఆయన కంటే ఆ ఒక గుడి కంటే కూడా చాలా పురాతనమైంది మన జంబుకేశ్వర ఆలయము. అలాంటి ఒక గొప్ప ఆలయంలోకి మనం లోపలికి వెళ్తున్నాం మాస్టర్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే 3 శివ పార్వతుల కళ్యాణం లేదు ఇక్కడ. ఇక్కడ ఏమంటే అరుదైన క్షేత్రం. అన్ని క్షేత్రాల్లో మనకు దేవుళ్ళని ఒక జత ఉన్నారంటే అక్కడ కళ్యాణం అనేది ఎప్పుడు ఉంటుంది, అదే అన్నమాట. కానీ ఇక్కడ ఎలా అంటే కళ్యాణం లేదు, ఇక్కడ కళ్యాణము ఉండదన్నమాట. ఇక్కడ అరుదైన క్షేత్రము, గురు శిష్యుల సంబంధము. ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆ అమ్మవారు అయ్యవారు గురు శిష్యుల సంబంధం. అయ్యవారేమో జలకంఠేశ్వరుడు, జంబుకేశ్వరుడు అని కూడా చెప్పొచ్చు ఆయన్ని. అమ్మవారు అఖిలాండేశ్వరి. ఆది శంకరాచార్య వారు ఆమెకి స్త్రీ సత్రాన్ని తన యొక్క చెవులకి పతాకాలుగా నిర్మించడం ఇక్కడే జరిగింది మాస్టర్స్. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంది. దీన్ని ఏనుగుల చేత పూజించబడిన ఆలయం అని కూడా దీన్ని చెప్తారు మాస్టర్స్. ఇక్కడ జంబు వృక్షాలు ఎక్కువ ఉన్నది వల్ల, జంబు వృక్షం అంటే నేరేడు పండు, అది కూడా తెల్ల నేరేడు పండు అంట. నేరేడు పండు మనం నలుపుతోనే చూసుంటాం మాస్టర్స్, కానీ ఇక్కడ తెల్ల నేరేడు పండు ఉండే క్షేత్రం కాబట్టి దీనికి జంబుకేశ్వరుడు అనే ఒక ఈ ఆలయం పేరు ఇక్కడికి వచ్చిందనమాట. అలాగనే ఇక్కడ ఉండే ఈ ఆలయము ఎలాంటిదంటే ఆ ఒక ఏకపాత్ర శిల. ఇక్కడ ఏక పాదంతో త్రిమూర్తులు ఉన్నారనమాట. ఏకపాదంతో ఎలా చెక్కారంటే అది అద్భుతం మాస్టర్. అది వర్ణాతీతము. ఒకే శిలగా ఉంటుంది, కానీ ఒక పక్క బ్రహ్మ, ఒక పక్క విష్ణు భగవాన్లు, నడిమిద్దులేమో త్రిమూర్తులతో ఏకపాదంతో ఉన్న శిల అద్భుతంగా ఇక్కడ చెక్కబడి ఉంది మాస్టర్. ఇది కూడా చాలా ప్రత్యేకమైంది అనమాట ఇక్కడ ఈ శిలల్లో. దీన్ని ఈ శిల్పాన్ని ఏకమూర్తి శిల్పంలో వాటర్ మాలిక్ అని ఒక క్రియేషన్ చేస్తున్నారు మాస్టర్. అవన్నీ మ్యాథ్స్ పరంగా వచ్చేటివి. అవి మనం ఇంత తొందరగా దీంట్లో మనం అందించడం జరగదు కాబట్టి నేను దాన్ని కట్ చేశాను అక్కడ. మళ్ళొకసారి కూడా దాన్ని మనం రాయితో అలా మ్యానుఫ్యాక్చర్ చేసి అందులో నుంచి ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్ తీసుకొని, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ లెవెల్ తీసుకొని దాని ఒక ప్రక్రియలో కలయికై అక్కడ నీళ్లు కారడం, అది సైంటిఫిక్ పరంగా అది అలాగా నిరూపించారు. కానీ ఎంత సైంటిస్ట్ పరంగా మనం వెళ్తుంటే కూడా, శాస్త్రవేత్త పరంగా ఎంత వెళ్తుంటే కూడా దానికంటే గొప్పది ఒకటి ఉంది. అదేమంటే ఈ పృథివిలో ఒక అద్భుతమైన ఆ కాన్షియస్ ఎనర్జీ, మూల చైతన్యం. ఆ చైతన్యం అక్కడ పనిచేస్తున్నది. దాన్ని ఒక్కొక్క మూలంగా మనకు బయట తీశారనమాట ఒక్కొక్క శాస్త్రవేత్తలు. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవడం ఏమంటే ఈ ఈ జలలింగం తిరువైకార్ అని చెప్పి కూడా అంటుంటారు. ఇది తమిళ్లో పిలుస్తుంటారు ఆయన్ని. ఈ లింగంలో పృథ్వీ లింగంగా మనం ఇక్కడ జలకంఠేశ్వర స్వామిని మనం గుర్తిస్తున్నాము. ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ జలలింగము గుడి ఇతిహాసం మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ అనమాట. కథ మూలంగానే అన్ని బాగుంటాయి, గుర్తు కూడా ఉంటాయని నా అభిప్రాయం. అందుకని నేను ప్రతి ఒక్కటి ఉదాహరణకి అలా కథలతో తీసుకురావడం జరుగుతుంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఋషి ఉండేవాడు. ఎవరైనా శంభుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే అత్యంత శివభక్తుడు అనమాట. అందువల్ల తను అక్కడ కూర్చొని
శివుడి గురించి తపస్సు చేశాడు ఆ ప్రదేశంలో. ఎక్కడ? జంబుకేశ్వర ఆలయం ఉన్న ప్రదేశంలో ఆలయం రాకముందు ఆలయం ఉన్నింది. కానీ స్వామి ప్రత్యక్షం కాకముందు ఆయన అక్కడ తపం చేశాడు. ఎలా అంటే నీళ్లు కూడా తీసుకోకుండా, తను జలం కూడా తీసుకోకుండా అలాగే అక్కడ తను తపం చేసే లోపల తన తపంతో మెచ్చి అక్కడికి శివుడు ప్రత్యక్షం అవడం, శివుడు ప్రత్యక్షమైనాక నీకేం కావాలని ఆయన్ని ఆ శంభుడు అనే ముగిని ఆ ఋషిని కోరుకోవడం. ఆయన ఏమన్నాడంటే, నిత్యం మిమ్మల్ని నేను పూజిస్తూనే ఉండాలి, నిత్యం మీలో నేను మిమ్మల్ని చూస్తూనే ఉండాలి అని ఆయన అక్కడ వరం కోరడం. అలాగైతే ఇక్కడ నేను లింగపరంగా నేను వచ్చి వస్తున్నాను, పైగా అది కూడా జలలింగంగా. నువ్వేమవుతావంటే ఒక వృక్షంగా మారు, అంటే జంబు వృక్షంగా, నేరేడు పండు వృక్షంగా. వృక్షానికి ఏం కావాలి? నీళ్ళు లేకపోతే వృక్షం పెరగదు కదా. కాబట్టి అక్కడ శివ శిష్యుల తత్వంతో ఆ ఒక క్షేత్రం వెలిసిందనమాట. అక్కడ ఆయన ఆ ఆ మొత్తమే. కానీ ఈ ఈ ఒక కథ జరిగింది ఎవరికి తెలియదు కానీ దాన్ని వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ జం ఒక ఏమిది సారీ జంబు వృక్షం ఉండింది కాబట్టి అక్కడ ఆ చోటికి జంబుకేశ్వరుడిని, ఆ జంబుకేశ్వర ఊరని అట్లా పెట్టుకున్నారు. కానీ అది ముందుగానే ఈ వృత్తాంతం అక్కడ జరిగి ఉన్నిందనమాట. అందుకని ఎక్కడ చూస్తేను ఆ ఊరంతా చాలా మొత్తం నేరేడు పండ్లు ఉంటాయి. అవి కూడా తెల్ల నేరేడు పండ్లు. మనం ఇంతవరకు చూసుండలేమన్నమాట. చాలా అరుదు ఆ నేరేడు పండ్లు చూడడం ఇక్కడ. అలా ప్రత్యేకంగా చూడాలంటే ఇక్కడ ప్రసన్నం చేసుకున్న ఆయన ఇక్కడ వెళితారు కాబట్టి ఇక్కడ ఈ జంబుకేశ్వర వృక్షంలో ఉండి పూజించుకుంటూ, జంబు వృక్షం అంటే ఇదనమాట, నేరేడు పండ్ల వృక్షం. ఇక్కడ అర్చిస్తూ ఉండడం. ఆలయ ప్రాంగణంలో వృక్షంలో ఉండే ఆ శంభుడే భక్తుడిగా, అంటే భక్తుడిగా కూడా తనే ఉన్నాడంట, ఆ వృక్షంగా కూడా తనే రెండు పరంగా ఆ దేవుణ్ణి పూజ చేసుకుంటున్నాడని ఇక్కడ చారిత్ర ప్రకారం ఈ ఆలయము రంగనాథ స్వామి గుడికి పురాతనమైంది. 11వ శతాబ్దంలో ఈ ఈ ఒక గుడి అక్కడ చోళరాజులు, తమిళ వాళ్ళ వంశంలో వస్తుంటారు చోళరాజులు, వాళ్ళు వాళ్ళు నిర్మించినట్లు ఆ తర్వాత దాన్ని పల్లవ రాజులు దాన్ని ఒక వ్యవస్థాపన అంతా చూసుకుంటూ వస్తున్నారు. దాని వెనకాల పాండ్యులు అని చెప్పే రాజులు వాళ్ళు చూసుకుంటూ, అక్కడి నుంచి మన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాటిని చూసుకోవడం. దాని ఒక దీపానికి, ధూపానికి, మణిరక్షణకి, అక్కడ ధూపదీప నైవేద్యాలకు కూడా వీళ్ళు చాలా మణిమాణిక్యాలు అక్కడ రాసి చేయడం కూడా జరిగిందనమాట. ఈ ఒక ఏర్పాట్లు చేయడం ఇక్కడ నాయర్నర్లు అంటే మాస్టర్స్ ఇక్కడ మనని భక్త కన్నప్ప, మళ్ళొచ్చి సియాల్లో అని చెప్పి సిరిసియాల్లో అంటారు. వీళ్ళంతా దేవుడి గురించి వాళ్ళ ఒక చరిత్రని, వాళ్ళ ఒక దాన్ని సమర్పించుకున్నారు. ఈ నాయర్నార్లు అంటే వీళ్ళ గురించే ఎట్లా మన అన్నమయ్య స్వామి గురించే పాడడానికి ఇలా ఎక్కడ వచ్చారు, అలాగా వీళ్ళందరూ స్వామి గురించే, ఆయన కోసమే తన జీవితం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అది నిజంగా వర్ణాతీతం అనమాట ఆ చరిత్ర, ఆ నాయర్నార్లు. అందులో ముఖ్యంగా సుందరుడు అని చెప్పి సుందరుడు అని ఇక్కడ వాళ్ళిద్దరు అమ్మవారు పాలు కూడా ఇచ్చారు ఆయన. సుందర నాయనార్ అనేసి ఆయన కోసం అమ్మవారే ఇచ్చి స్వయంగా పాలు ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ చోట్లో. అంత గొప్ప ప్రదేశము ఈ యొక్క జంబుకేశ్వర లింగం. అలాంటి లింగం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ నాయర్నార్లని సుందరు సంబంధర్ అని వీళ్ళిద్దరు కూడా ఆ నాయర్నార్లు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇక్కడ ఎదురుగా సాలెపురుగు ఒకటి, ఈ గుడి ముందు ఎదురుగా ఒక సాలెపురుగుతో ఒక బొమ్మ చిత్రించబడుతుంది మాస్టర్స్. అది దాని గురించి మనం వెనక్కి చెప్పుకుందాము. ఇది గుడి నిర్వహణ. ఇక్కడ 1000 కాల మండపం, చాలా అద్భుతమైన మండపం, 7 గోపురాలతో ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమ ముఖంగా వాళ్ళ ముఖం ఉంటుంది. గర్భగుడికి పక్కన అమ్మవారు కూడా ఇక్కడ ఇద్దరు పక్కనే ఉంటారనమాట. ఆపోజిట్ గా ఉన్నట్టుగా వీళ్ళ సాంగత్యం ఉంటుంది. శివుడు అమ్మవారికి ఇక్కడ శివ జ్ఞానాన్ని చేస్తారనమాట. అందుకని ఇక్కడ వీళ్ళకి గురు శిష్యుల యొక్క సంబంధం. ఇక్కడ భార్యాభర్తల సంబంధం కాదు, గురు శిష్యుల సంబంధం కాబట్టి ఇక్కడ పెళ్లి చేయరనమాట. శివుడికి పార్వతికి ఈ యొక్క క్షేత్రంలోనే పెళ్లి చేయకుండా పోవడం అనేది ఉందన్నమాట.
పైగా అమ్మవారికి ఇక్కడ జ్ఞానం చేసిన దాని వల్ల సంబంధ అంటే వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయంటే ఇలా గురు శిష్య సంబంధము. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణము ఉండదు. అలాగని ఈ ఆలయంలో మనము అడుగు పెట్టిందే మనకు ఒక మాయా సభలో ఉన్నట్టుగా ఉంటుందంట మాస్టర్స్. అంత అద్భుతాలంటాయి. ఎక్కడ చూసినా ఆ శిల్ప సాహిత్యం చూస్తే దాన్ని మనము వర్ణించలేనంత అద్భుతం. ఎన్నో కాలంలో చేసిందది. కానీ ఇప్పటికి కూడా వాటిపైన ఉన్న వర్ణాలు గాని, ఆ శిల్పంలో యొక్క ఆకృతి గాని, ఏది ఒకటి కూడా ఒక్కటి కూడా ఇది పాడు కాకుండా అంత అద్భుతంగా ఈ ఈ మన అలాంటి మాయా సభలో ఉన్నామో ఏమో అలాంటి ఫీలింగ్ తెప్పిస్తుందంట. అద్భుతమైన శిల్ప ఆకృతులు, చాతుర్యం ఇక్కడ ఉంది. ఈ ప్రతి పిల్లర్ లోని అద్భుతంగా శిల్పాలు చెక్కడం మాత్రం ఇక్కడ చాలా టైం తీసుకోవాలంట మనం. ఊరికే పోయేసి ఏదో చూసేసి ఏదో వచ్చేస్తున్నాము అని కాకుండా, ఇక్కడ మనము చాలా టైం తీసుకొని ఒక 2 రోజులు అట్లా తీసుకొని మనం చూస్తే దాని యొక్క చారిత్రక మనం మన కళ్ళల్లో అలా నిలిచిపోవడం జరుగుతుందన్నమాట. ఈ అద్భుతాన్ని మనం ఆ సీలింగ్ కూడా ఎట్లగా దాన్ని ఎలా చేశారనేది ఒక్కొక్క అటు పక్కనే ఒక తమిళనాడు పక్కనే ఉన్న గుళ్ళంతా కూడా వర్ణాతీతము. ఎట్లా మన కర్ణాటకలో ఉంది చూడండి మహాబలేశ్వర్ లాగా, అలా అద్భుతమైన చరిత్ర ఉంది దీనికి కూడా. ఇలా జంబుకేశ్వరుడుగా పేరు కూడా ఉన్న ఈ లింగం నీటి పైన నిర్మాతం కాదు. చూడండి, జంబుకేశ్వరుడు ఈ లింగం పేరు. కానీ ఇది నీటి పైన నీటిలో ఎప్పుడు దీంట్లో పోస్తున్నారనో అలాంతా ఏమీ లేదంట. అలాంతా నిర్మాతమైనది కాదు. నీటిలో ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. జలలింగం అని ఎందుకు పేరు వచ్చింది? ఈ లింగం యొక్క పాడ పట్టు ఉంది చూడండి, ఆ పైన ఉండే ఆ తత్వం ఉంది చూడండి, దానికి ఎప్పుడు చూడు దానంతటికి అదే నీరు ఊరుతా ఉంది. ఎప్పుడు కూడా నీరు ఊరుతూ ఉంటుంది. ఆ విషయం మనకు అర్థం కాదనమాట. అక్కడ నీరు ఊరుతుందా లేదా అని మనకు అర్థం కాదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఎప్పుడు అక్కడ ఆ లింగం పైన ఒక గుడ్డ వేసి వెంటనే ఒక 2 నిమిషాల్లో తీసి పిండి మనకు చూపిస్తారు. నీరు కారుతాయి. కానీ ఆ నీరుని గాని మనం స్వీకరించడమో, మనకు దానికి ప్రసాదంగా ఇవ్వడమో గాని అక్కడ జరగదనమాట. ఆ పాడపట్టం పైన వస్త్రం కప్పి ఉంటారు కదా! దాన్ని తీసిన ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వర్షం మంచి నీరు వస్తుందన్నమాట. కానీ ఆ నీటిని తీర్థం గానో, లేకపోతే మనమైనా ప్రోత్సహించడం, చల్లడం గానో జరగదు. మరు దీన్ని తమిళ్లో చెప్తారు. నీర్ నెలందార్ అంటారు. నీర్ నెలందార్ అంటే నీరు ఊరుతుంటుంది. చల్లడం గాని అలా గాని ఉండదు. ముఖ్యంగా శిల్పం దేన్ని అని చెప్పాం కదా మనం 3 త్రిపాత్రల్లో ఉన్న ఈ శిల్పం దీన్ని ఆలయ లోపల మనం తప్పకుండా చూడాలి మాస్టర్స్. ఈ త్రిమూర్తుల శిల్పం ఒకే పాదంతో నిలబడి ఉంది. ఇక్కడ గుడి ముందు సాలెపురుగు బొమ్మ అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా! లోపల నవద్వార గవాక్షం కూడా ఉంది. చూడండి దేవుడు ఒక గుడి లోపలికి వెళ్లే ముందు మనకు నవద్వార గవాక్షం, దీని గురించి కూడా ఒక పౌరాణిక కథ ఉంది మాస్టర్. పూర్వం కైలాసంలో శివగణాలు ఉండే చోట మాల్యవాన్, పుష్పదంత అని వాళ్ళు ఇక్కడ శివగణాలు, వాళ్ళు కూడా శివగణాలు అన్నమాట. వాళ్ళు శివగణాలు అయ్యింది కూడా ఎప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటేనే ఘర్షణ పడుతూనే ఉండారంట. తీవ్రమైన ఘర్షణే అంట వాళ్ళకి. ఇలా ఈ మాల్యవాన్, పుష్పవంతుడు వీళ్ళిద్దరిని దేవుడు వచ్చి శపిస్తాడనమాట ఆయన. వీళ్ళు 24 గంటలు ఇలా ఎప్పుడు చూసి కొట్లాడుకుంటూనే ఉంటున్నారు. అందుకని చెప్పి భూలోకంలో వెళ్ళి మీరు ఒకరు ఏనుగుగాను, ఇంకొకరు శాలపురుగు గాను మీరు జన్మించాలని చెప్పి అక్కడ వాళ్ళకి శాపం తగులుతుందన్నమాట. ఆ మాల్యవాను, ఆ పుష్పదంతుడికి. వాళ్ళు భూలోకానికి వచ్చాక ఇక్కడొచ్చి జన్మించిన తర్వాత కూడా కాలక్రమేణా ఇక్కడ ఈ ఏనుగు, సాలెపురుగు ఇవి 2 తిరువెంకాడ్ అని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ తిరుచి అని చెప్పి ఈ చోటకి అక్కడికి వస్తారన్నమాట. అక్కడికి వచ్చి కావలికి వచ్చిన ఆ శివుడిని ఆరాధించడం జరుగుతుంటుంది. చూడండి, అక్కడ కూడా వీళ్ళు శివలోకాలు అదే ఉన్నారు. వాళ్ళు గుణాలు ఎట్లుంటాయో అవి మళ్ళా మరు జన్మలో కూడా అలాంటి గుణాలు ఉంటాయంటారు కదా! దానికి నిదర్శనంగా వీళ్ళు ఈ జన్మలోకి వచ్చినాక కూడా అక్కడికొచ్చి ఆ ఒక జలలింగాన్ని వీళ్ళు పూజిస్తుంటారు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు. కానీ ఆ తత్వం వీళ్ళ మనసులో ఉందన్నమాట. అలా ఈ యొక్క సాలెపురుగు రావడం దీన్ని మనం కాళాస్త్రి దీంట్లో కూడా మనం వింటున్నాం. కానీ ఇక్కడ కూడా ఇది జరిగిందనమాట. యథార్థంగా ఈ కథ ఇక్కడ కూడా జరిగిందనమాట.
అలా ఈ సాలెపురుగు రావడం, అది దాని ఎంగిలితో గూడు కట్టడం, పూజ చేయడం. దాన్ని చేసి ఈ ఏనుగు రావడం, ఇది కూడా అలాగనే నీళ్లు తీసుకొచ్చి ఆ లింగంపై పోసి, ఇది ఇక్కడ పూజ చేయడం. ఈ లింగాన్ని 2 రక్షిస్తున్నాయన్నమాట. భద్రంగా దాచుకుంటున్నాయి లింగాన్ని. ఇలా సాలీడు దాని చుట్టూ వలయం కట్టేది. అయితే ఏనుగు నీటితో శుభ్రం చేసేది. ఏందిరా అబ్బాయి ఎవరో గలీజ్ చేస్తున్నారని. అది దుమ్ము కొట్టుకునిందని ఇది తొలగిస్తా ఉంది. కానీ ఇలా ఇద్దరు ఆ పనే చేస్తున్నారు. దీన్ని ఒకరోజు 2 చూయేస్తాయన్నమాట. సాలీడు కట్టడం, ఏనుగు నీటితో కడగడం, తీసేయడం ఇలా జరుగుతుంటే ఇద్దరి మధ్య వైరాగ్యం, మళ్ళా వైరాగ్యం అక్కడికి చూడండి అదే. మరింత గొడవ పెరిగి ఈ సాలీడు ఏం చేసింది, దాని తొండంలో దూరి ఏనుగు ఆ ఒక శివలింగానికి కొట్టుకొని అక్కడ చనిపోయింది. ఈ ఏనుగు సాలీడు 2 తల బద్దలు చేసుకొని ఇక అక్కడ చనిపోవడం జరుగుతుందన్నమాట. అక్కడితో ఆగిపోలేదు వీటి వైరాగ్యం. చూడండి ఎంత తమాషా. వీటితో పునర్జన్మ, మళ్ళా పునర్జన్మ వచ్చాయి వాటికి. ఈ సాలీడు ఏమైంది, తిరుకైవాన్లో అనేక దేవాలయాల్లో కట్టించే నిర్మాతలు చేసే ఒక చోళరాజుగా ఈ సాలీడే. ఎవరో కదా చోళరాజు, ఈ సాలీడే. ఈ సాలీడు పురుగే చోళరాజుగా మళ్ళా తన జన్మ తీసుకునేది అనమాట. చోళలు చాలా అద్భుతమైన గుడిలు కట్టారు. అద్భుతం అంటే ఇంత అంత కాదు, అంత అద్భుతం అన్నమాట. అలా ఈ ఏనుగు ఏం చేసిందంటే కొంచెం కొంచెం చోళంగా పునర్జన్మ పొంది అదేం చేసిందంటే అప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆలయ ద్వారాలన్నీ కూడా చిన్న చిన్నగా ఉండేటట్లుగా, ముఖ్యంగా గర్భగుడి పెద్ద ద్వారంగా ఉండకూడదు. ఎందుకు ఆ ఏర్పాటు చేసిందంటే ఈ ఏనుగు ఎక్కడ దాని లోపల దూరకూడదు అనేది దీని ఆలోచన అంట. చూడండి దాని మరు జన్మ ఎత్తుకుంటే కూడా దాని ఆలోచన ఎక్కడుందంటే ఏనుగు పైన ఆ వైరాగ్యం వదలనే వదలలేదు, వాళ్ళ జగడం అక్కడ వదలనే వదలలేదు. అందుకని ఇక్కడ ఈ చోళరాజుగా పుట్టినా కూడా ఆ శాలీడు చిన్న చిన్న గవాక్షంగా ఆ ద్వారాలు చిన్న ద్వారాలుగా ఉన్నట్టుగా ఆ గుళ్ళు నిర్మించడం జరిగిందనమాట. ఆఖరికి ఏనుగు పిల్ల కూడా లోపల దూరకూడదు అనేది ఈయన ఒక థాట్. ఆ ఏనుగు పైన ఎంత వైరాగ్యం చూడండి. ఆ ఏనుగు పిల్ల కూడా లోపలికి వెళ్లకుండా ఒక మనుషులు మాత్రమే వెళ్ళేంత చిన్న ద్వారాన్ని నిర్మించి, అలాగే ఇక్కడ స్వామి వారిని చూడటానికి నవద్వార గవాక్షాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఇది ఏనుగులో గతంలో జరిగిన తన జ్ఞాపకాల్ని ప్రతిబింబిస్తుందన్నమాట. ఈ ఒక నవద్వార గవాక్షం ఆ గర్భగుడి ఉన్న ఈ ఒక ఆ వ్యవస్థ ఎలా ఉందంటే ఇట్లుందనమాట. ఆ ఏనుగు ఎప్పటికీ లోపల దూరకూడదు అనేది ఆయన మనుష్య జన్మ తీసుకున్నా కూడా ఈ ప్రక్రియలోనే ఉన్నాడు చూడండి అతను. ఆ అలాగా ఇది ఈ జలలింగం ఎక్కడ మనం మానవ రూపంలో జలతత్వం ఎక్కడంటారు, మనల్ని స్వాదిష్టాన చక్రము అంటారు. చక్రాసుల్లో స్వాదిష్టాన చక్రంలో మనం ఉంటాం అన్నమాట. ఇక్కడ అమ్మ అఖిలాండేశ్వరి నిలబడి ఉన్న అద్భుతమైన విగ్రహం. 4 చేతులు, పైన 2 కమలాలతో, క్రింద ఉన్న ఆ చెయ్యి వరద అభయ హస్తాలతో అమ్మవారు అంత అద్భుతంగా, మిగతా చోట్లంతా కూడా కూర్చున్నట్టుగా పాదం మడిచిపెట్టినట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ మటుకు అమ్మవారు శిష్యులు కదా, అందుకని తను నిలబడి ఉన్న స్వరూపంతో తను అక్కడ ఉన్నారనమాట. అమ్మవారు ఆ కాలంలో చాలా ఉగ్ర రూపంలో ఉండేవారంట ఆ చోట్లో. అలా ఉగ్ర రూపంలో ఉంటూ తను శ్మశానంలో తిరుగుతూ చాలా భయంకరంగా ఉండేవారు. అప్పుడు ఏం చేశారంటే ఆ సమయంలో అక్కడ ఆది శంకరాచార్యులు వారు ఈమెని ఉపాసిస్తూ ఈమె ఉగ్రహాన్ని తగ్గించి వాళ్ళ ముందే శ్రీచక్రాన్ని అభిముఖంగా అమ్మవారిని అమర్చారు. అమ్మవారి ముందు గర్భముడి ఆమె ముందు అక్కడ శ్రీచక్రాన్ని అమర్చారనమాట. శ్రీచక్రాన్ని అమర్చడమే కాకుండా ఆ శ్రీచక్రంలో ఉండే శక్తిని కూడా అమ్మవారి తాటంకాలకు వాళ్ళు ఆ వెళ్ళేటట్లుగా చేశారనమాట. అక్కడి నుంచి ఆ శక్తి అమ్మవారు కమ్మలు, తాటకం ఉంటే కమ్మలు. ఇలాగా ఏవం విశ్వం ఏకం సూత్రం, అంతా ఒకటే. ఏవం విశ్వం ఏకం సూత్రం, అంతా ఒకటే అని ప్రబోధించిన మన ఆది శంకరాచార్య వారు స్వయంగా అమ్మవారి చెవులకి ఈ కమ్మలిచ్చారు. ఆయనే ప్రత్యేకంగా దీన్ని సృష్టించి రానున్న రోజుల్లో అందరూ దీన్ని ఒక జాతీయ ముఖ్య స్థాయి ఉన్న అలాంటి స్థలంగా దీన్ని ప్రకటించాలని శాయశక్తులు అందరూ ప్రయత్నిస్తున్నారు మాస్టర్. అంత అద్భుతమైన
ఇక్కడ ఈ యొక్క జలలింగేశ్వర స్వామి, జంబుకేశ్వర్ గురించి మనము చెప్పుకుంటున్నాం. అలాగే మన మన శరీరంలో తీసుకొస్తే ఈ యొక్క జలతత్వాన్ని కొంచెం, ఎందుకంటే మనము ఇక్కడ ధ్యానం అనే అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. దీంట్లో మనము ఆ ఒక పురాణాలతో మన ఒక ఫ్యూచర్ ని కూడా, అంటే ఒక మనిషిలో ఉన్న తత్వాన్ని కూడా మనం రూపుదిద్దుకోవాలనేది మన గురువు గారి యొక్క జ్ఞానం. ఆ ఒక ప్రతిమల్ని చూసి మన స్ఫూర్తి తెచ్చుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యంగా మన పాయింట్ అన్నమాట. అక్కడ జలలింగం గురించి అద్భుతంగా చెప్పుకున్నాం, జంబుకేశ్వర అమ్మవారి గురించి. ఇక్కడ మనలో వాళ్ళు ఎక్కడున్నారు అనేదాన్ని కూడా మనము స్ఫూర్తించుకోవాలి, తెలుసుకోవాలి. మనలో ఎక్కడున్నారు ఆ జలతత్వం? స్వాదిష్టాన. ఈ స్వాదిష్టాన చక్రంలో ఆ జలతత్వాన్ని మనకు చెప్పారన్నమాట. ఇది మన పొత్తి కడుపు వెనుక భాగమున స్థానంలో ఉంటుంది. ఈ చక్రంలో 6 దళముల పద్మం ఉంటుంది. దీన్ని రంగు సింధూరం అన్నమాట, ఆరెంజ్ కూడా చెప్పుకోవచ్చు. ఈ జలతత్వం ప్రాణమయ కోసం స్కందంతో కలిగి ఉండేది. జ్ఞానేంద్రియాల్లో నాలుకకి సంబంధించింది అనమాట ఈ జలతత్వం. చూడండి, ఇక్కడ మనకు నాలుక విడిచికట్టకపోతే కూడా మన వల్ల కాదు, మాట్లాడలేము. పైగా ఈ చక్రము లైంగిక సంబంధాల గ్రంథులకి సంబంధించినది. ఇక్కడ జలతత్వము అంటే ఏం తెలుసా మాస్టర్స్? మలుచుకోవడము, మనల్ని మనం మలుచుకోవడం, మోల్డ్ అవడం. ఎక్కడికక్కడికి అట్లాగే నేను ఇట్లే ఉంటా, నేను అలాగే చేస్తా, వీళ్ళపైన ఇలాంటి అభిప్రాయాలే ఉంటాయి నాకు. కొంతమంది పైన ఏదో ఒక మాటలు, ఇప్పుడు అమ్మ కూడా చెప్పారు, గురువులు ఎలా ఉంటారు, వాళ్ళతో మనకేముంది, వాళ్ళ ఒక జ్ఞానం అవసరం. ఆ గురువు అభిప్రాయం ఎన్నెన్నా ఉన్నాయి, ఆయన ఇచ్చే జ్ఞానమే నాకు అవసరం. అట్లా మనల్ని మనం ఎప్పటికప్పుడు మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మాస్టర్. మోల్డ్ చేయకపోతే మనం అక్కడికక్కడికి నిలిచిపోతాము. మనము ఈ క్షేత్రం ఈ శరీరం అనే ఈ క్షేత్రంలో ఏం నాటాము? ధ్యానం అనే బీజం నాటాము. ఈ ధ్యాన బీజానికి ఏం వేయాలి? సమయం వేయాలి. ఆ సమయము ఎక్కడొస్తుంది? ఆ ఒక కాస్మెటిక్ ఎనర్జీ మనం తీసుకుంటేనే కదా ఈ వృక్షం ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అలా మనం సమయం ఇవ్వకపోతే ఎలా వస్తుంది? ఆ మూల పదార్థం ఎక్కడి నుంచి మనం వచ్చాము? మనం పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మని చేరుకోవాలని ఆలోచనలోనే ఉండాలి మనం. ఎక్కడ ఏ పని చేసినా ఇకమీట. తెలియనప్పుడు వేరే విషయం, తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ గుడికి వెళ్ళు, ఎంత పెద్ద హిమాలయకి ఎక్కడికి కూడా వెళ్ళు, అక్కడిచ్చే జ్ఞానం అంతా ఏమంటే నీ శరీరంలోనే అవన్నీ ఉన్నాయి, నీ దగ్గరలోనే అవన్నీ ఉన్నాయి. దానికి అవి ఉదాహరణగా చూపించి దాన్ని నువ్వు మలుచుకోవడం, పైగా ఒదిగిపోవడం. ఆయా సమయానికి సందర్భానికి తగినట్టుగా నిన్ను నువ్వు మలుచుకోవడం. అంతే కదా మాస్టర్స్. మనం ఎక్కడిక వెళ్తే అక్కడ నాకు ఇప్పుడు ఈ రోజు టైం ఉండదు, అడుగుతున్నారు. మొన్న కూడా ఇది ఉదాహరణకు వచ్చిందని చెప్తున్నాను, నన్ను నేను ఇచ్చేసుకోవడం కాదు. లైట్ వర్కర్స్ లో అడిగారు, కానీ నాకు ఒక పెద్ద అవసరమైన విషయానికి పోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానంటే ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ లో తగులుకోవడం కూడా జరిగింది ఈ వర్షాల వల్ల. అయితే కూడా మన లక్ష్యం ఏమి? మనం తీసుకున్న పని కర్తవ్యం. అక్కడికి వెళ్ళాక వెంటనే కూర్చొని అక్కడున్న విషయాలతో మలుచుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చిన అవసరాన్ని బట్టి అక్కడ క్లాస్ తీసుకోవడం. అంటే మనల్ని మనం ఎప్పుడు మోల్డ్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఎక్కడికక్కడ ఇక్కడ నేను ఉండను, అందుకని నేను ఇది తీసుకోలేను, ఇది చేయలేను అనడం వచ్చి మనకొచ్చి చాలా ప్రాబ్లమ్స్. అంటే మన మూలాధార స్థితి నుంచి వచ్చే అవస్థలన్నీ ఇలా మనం హఠయి ఉండడమే, గట్టిగా పట్టుకోవడం. అలా పట్టుకోకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ఉండు, నేర్చుకున్న స్థాయిలోకి ఒదిగిపో. ఇప్పుడు మేడం అన్నారు, తెల్ల పేపర్ గా ఉండు. నిరంతరం తెల్ల పేపర్ గా మనము అక్కడ తెలుసుకునే చోట్లోకి వెళ్ళి తెల్ల పేపర్ గా కూర్చున్నామంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అక్కడ 5, 6 పాయింట్లు దొరుకుతాయి. అది నేను చాలా నాకు అనుభవం అనమాట. అది చెప్పిన విషయంగానే ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ ఇంకొక మేడం చెప్పిన దానికి చాలా పాయింట్స్ అక్కడ మనకు దొరుకుతుంది. అబ్బా, ఇప్పుడే కదా మనం విన్నా ఈ టాపిక్ మళ్ళానా అంటే అంతలోపల మనకు అక్కడ ఏమవుతుందంటే ప్రకృతి అక్కడ ఒక గోడ కట్టేస్తుంది. ఓకే, ఈయనకు అవసరం లేదులే, ఇప్పుడు లేదులే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం లేని. అది కాకుండా లేదు, ఇక్కడ కూడా ఇంకోటి ఏమో దానికంటే ఇంకా
ఈజీ అయింది, సులభమైంది, ఇంకేమన్నా ఉంటుంది ఒక్క పాయింట్ అన్నా అని మనం కూర్చున్నప్పుడు అక్కడ మనకు చాలా చాలా ప్రకృతి అందించడానికి రెడీగా ఉంటుంది. మన ప్రశ్నలకి జవాబులు ఎప్పుడో మనం తెలుసుకోలేకపోయినట్టు కూడా ఇక్కడ మనకు చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఎట్లంటే బజార్లో ఒక చిన్న పిల్లవాడు దారిపోతే ఎక్కడ అమ్మని ఎతికి చేరుకోవాలి అని ఆ తత్వంతోనే మనం జీవిస్తుండాలి. నా పూర్ణాత్మని చేరుకోవడమే నా ఒక లక్ష్యము, నా తత్వము అన్నదే. ఈ పూర్ణాత్మ స్థితికి ఉండేది ఏమంటే ఆ జలతత్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ జలతత్వం? చేసే ప్రయాణంలో మనము ఎదురయ్యే పరిస్థితులను అనుగుణంగా మార్గంగానే మార్చుకుంటూ, అదే చెప్పాను కదా ఇప్పుడు. మనకు అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ఉండాలి. సర్దుకుంటూ, సరిపోలేదా సర్దుకోవాలి. సర్దుకుంటూ సాగిపోవడమే ఎవరితోనైనా, ఎప్పుడైనా, ఏదైనా, ఎక్కడైనా కలిసిపోయే మనస్తత్వం కలిగేదే జలతత్వం. ఈ జలతత్వం మనలో అనేక భావాలను పూర్తిగా అర్థం చేసుకొని మన ఒక భావావేశాలను పూర్తిగా అర్థం చేసుకొని సరైన రీతిలో స్పందించడం అనేదే జలతత్వం. అంతే కదా! మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత హాట్ గా ఉన్నారు, ఎంత ఘాటుగా ఉన్నారో మనకు అర్థం కాదు. కానీ మనం జలతత్వంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హార్ట్‌కి ఘాటు తగినట్టుగా మనల్ని మనం మలుచుకుంటాం. అలాంటి భావ ఆవేశాలతో మనం ఎప్పుడూ ఉండాలి. అలా లేకపోతే వాళ్ళకి సరి సమానంగా మనం కూడా తూగామనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఘర్షణ ఏర్పడుతుంది. అది ఒక మానసిక భారంగా అయిపోతుంది. అది బయటైతే ఓకే. ఏదో వాళ్ళని ఇంకెప్పుడు చూస్తామో ఏమో అయిపోతుంది. కానీ మన లోపల ఇంట్లో పరస్పర సంబంధాలు, బిడ్డ, భర్త, అత్త, మామ అని ఉంటారు కదా! అలాంటప్పుడు మనం ఏమంటే మనం ఆ భావావేశాల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే మనము ఒక డివైన్ మాస్టర్ అయిపోయినాం ఇప్పుడు. మనల్ని అదే చూపిస్తారు ఎక్కడికి పోతేను. "అరే! నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీకెంత కోపం వస్తుందంటారు." ఆము అంటే. అది మనం కావాలంటే అక్కడ అర్థం చేపిచ్చాలి. కోపం కాదు, అర్థం చేపిచ్చాలి. కోపం చేసుకునే దానివల్ల ఏమి ఒదగదు, రాదు. ఇంకా పైగా ఇలాంటి మాటలు అందరూ చెప్పుకుంటారు. ఆ మేడమా, అయ్యయ్యో! ఆమెతో మాట్లాడలేము అని. మళ్ళా మీరు చక్కగా మాట్లాడితే గూడా ముందు మనం వేసిన ఆ మరకే అందరికి గుర్తుంటుందే గాని, మళ్ళా మనం ప్రవర్తించిన విషయాలు ఎవరికీ గుర్తుండదనమాట. అందుకని నిరంతరం మనము మన భావావేశాలను మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఈ నీలతత్వం మనలో తగ్గితే గూడా ఆ భావావేశాలు మనం కంట్రోల్ చేసుకోలేమనమాట. అందుకే మాక్సిమం ఒక రోజుకి మనము 5, 6 లీటర్లన్న నీళ్లు తాగడం చాలా చాలా అవసరం. ఎందుకే ఈ శరీరంలో ఆ నీళ్ళ తత్వమే కదా 75% ఉండేది. మన మూత్ర విసర్జన నుంచి, మల విసర్జన నుంచి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క దానికి మన జలతత్వం అనేది మనకు అవసరం. కాబట్టి మన జలతత్వం మనం నీళ్లు తీసుకోవడమే కాకుండా మనం ఎలా ఒదిగిపోవడం అనేది కూడా అద్భుతంగా ఈ జలలింగేశ్వరుని మూలంగా మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఆ లింగం ఉంది? మన స్వాధిష్టానంలోనే ఆ లింగం ఎక్కడో లేదు. మనము అక్కడెక్కడో తిరుచిలో ఉంది. అంటే అది అక్కడ ఉన్న ఆ స్ఫూర్తిని తీసుకొని ఎలా మారాలి? నా గుణంలో నాలో ఎక్కడ నేను ఉన్నాను అనే దాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి మాస్టర్. మనలో ఉండే ఈ తత్వం ఉన్నవారు అంటే ఈ ఒక ఆ జలతత్వంలో యాక్టివేట్‌గా లేకుండా మనం ఉన్నప్పుడు ఏమంటుందంటే చాలా విషయ వాంఛల్లో ఉంటారంట వాళ్ళు. వాళ్ళందరూ ఈ జలతత్వంలో లేని వాళ్ళందరూ కొంచెం విషయ వాంఛన అంటే శారీరక పరంగా కోరికలు. విషయ వాంఛన అంటే ఇంకేం కాదు. నాకే అన్నీ రావాలి. నా బిడ్డ పేర్లే చెప్పుకోవాలి. నా కీర్తి ప్రతిష్టలే అని చెప్పి వీటిని విషయాంశలంటారన్నమాట. ఇవి ప్రధాన ఆనందాలుగా మనము గుర్తిస్తుంటారంట వాళ్ళు. అదే వాళ్ళకి ప్రధాన ఆనందం కూడా. ఆ విషయాంశలే ప్రధాన ఆనందంగా వాళ్ళు గుర్తిస్తుంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి. వీటిలో అనుభవించడంలో మనం ఏం తప్పులేదులే. ఈ శరీరం ఒక విషయంగా అనుభవిస్తాను. దాంట్లో ఏం తప్పులేదులే. అది అవసరమే అని చెప్పి అంటుంటారంట. ఆ ఒక స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ గా లేనప్పుడు విషయ వాంఛనలో ఎక్కువగా ఉంటారు. వాటిని కీర్తి ప్రతిష్టలు పొందడం ద్వారానే ఆనందం, క్రీడించడంలోనే ఆనందం, తినడంలోనే ఆనందం అని వీటి పక్కనగానే వాళ్ళు వెళ్తుంటారంట. రోజువారీలో చిన్న చిన్న తప్పుల్ని కూడా మనం సంకల్పము, వాకు, పనుల మీద పూర్తిగా పట్టు సాధించడం ప్రధానంగా రెండవ చక్రం
పరిపూర్ణతగా దారితీస్తుంది. ఇవన్నీ మనం అనుకుంటాం ఏమో చెప్పేస్తున్నాంలే, పర్వాలే ఎవరికి తెలియకపోతుందిలే అనుకుంటుంటారు. కానీ అవన్నీ కూడా చాలా చిన్న చిన్న తప్పులు. చెప్పిందే అక్కడ చేయాలి. సంకల్పం పెట్టుకుంటున్నాము ఒక విషయం పైన అంటే దేని గురించి పెట్టుకుంటున్నావు? మన వాక్‌లో నుంచి ఒక వాక్ వస్తున్నది, ఒక మాట వస్తున్నదంటే ఎలా మాట్లాడుతున్నావు? ఇక్కడ జలతత్వం అనేది ఈ నోట్లో లేకపోతే మన వాక్ సరిగా రాదు. మన మాట సరిగా రాదు. మన నాలుక మడవదు. అందుకే జ్ఞానేంద్రియాల్లో ఈ స్వాదిష్టాన చక్రానికి నాలుక అన్నారు. నాలుకతో కాల్చేస్తున్నావు ఏరా తండ్రి అంటారు. ఒకప్పుడు మాట్లాడుతుంటే. అబ్బా! నీ నోట్లో నుంచి ఎంత చల్ల మాటలొచ్చాయంటున్నారు. అంటే చూడండి ఆ నాలుక అంత గట్టిగా మనం పట్టుకోవాలి. వదిలేయకూడదు. మాటలు వదిలేయకూడదు. చాలా అవసరము అనేది ఇక్కడ నేర్పిస్తుందన్నమాట. ఈ చక్రంలోని మలినాలను శరీరంలో ఉండే మలినాలనంతా ఇది విసర్జన వ్యవస్థను నేర్పిస్తుందన్నమాట. గర్భాశయము, మూత్రాశయము, ఋతు చక్రము, పునరుక్తి భాగాలు, ఫైల్స్, సుఖ వ్యాధులు, వెన్ను నొప్పి మొదలైన అనారోగ్యాల సమస్యలు ఈ చక్రం కిందకే వస్తాయి. మనలో ఉండే ఈ సమస్యలంతా ఎక్కడికి వస్తున్నాయి? మనం ఫ్లెక్సిబుల్ గా లేదు, గట్టిగా పట్టుకున్నాము కాబట్టి ఈ బాధంతా అక్కడికి వస్తుంది. ఈ చక్రాన్ని ఉజ్జేత చేసుకోవడం వలన ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిసిపోయే మనస్తత్వం మనలో అలవడిస్తుంది. చూతారా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది తేజోవంతంగా బాగా యాక్టివేట్ గా ఉందంటే నువ్వు ఎక్కడగానో ఎవరితో అయినా కలిసిపోవచ్చు. లేకపోతే అక్కడ మనకు ఒక బాధ ఏర్పడుతుంది అనమాట, ఒక అనారోగ్యం ఏర్పడుతుంది అనమాట. ఈ అనారోగ్యంతో ఎక్కడి నుంచి? ఆ నీలతత్వం. ఆ పునరుక్తి కావాలంటే ఏం చేయాలి? అక్కడ ఆ బిందువులు లేదనే కదా. కాబట్టే కదా ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని ఇవి ఎక్కడొస్తున్నాయి? అక్కడే. కాబట్టి ఈ జలతత్వం అనేది ఆ జల లింగేశ్వరుడు ఎక్కడున్నాడు? ఆ జంబుకేశ్వరుడు అంటే ఇక్కడే ఉన్నాడు. నిరంతరం మనము ఈ యొక్క ఆకాశ గంగతో ఆ లింగుణ్ణి తడుపుతూ ఉంటే ఎవరిని? జలలింగేశ్వరుని స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం మాస్టర్ ఇక్కడ. ఆ లింగాన్ని మనం తడుపుతూ ఉండాలి. పాతాళ లింగంతో ఈ శరీరాన్ని, ఈ విషయ వాంఛలతో ఉన్న ఈ భౌతిక దేహాన్ని దీన్ని శుభ్రం చేస్తుంటాము. ఆ ఒక ఆకాశ గంగతో, ధ్యాన గంగతో ఏం చేస్తున్నాము? స్వాధిష్టానంలో ఉండే ఆ చక్రాన్ని తడుపుతూ ఉంటాము. అలాంటి ఒక అద్భుతమైన చక్రానికి ఆ అమ్మవారు అంతే అవసరము. అక్కడ అమ్మవారు ఎంతో దిశ అంటే నాకు ఆ అమ్మవారిని ఇప్పుడు కాదు చాలా రోజులుగా ఆమె నాకు కనెక్ట్ అవుతున్నారు. కానీ ఎందుకు అమ్మవారి అఖిలాండేశ్వరి ఎందుకు వస్తున్నారా నాకు అనుకుంటే ఈ రోజు నా నోటితో ఆమె ఒక ఆ విషయం మాట్లాడాలి, చెప్పాలి అన్నట్టుగా దీనికోసమే నాకు చాలా రోజులుగా అమ్మవారు కనెక్ట్ అవుతున్నారనమాట. ఆమె గురించి ఒక చిన్న పాట పాడాలని అనిపిస్తా ఉంది అమ్మవారి గురించి. శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జననీ నారాయణి అఖిల చరాచర జననీ నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి నాగకంకణ నటరాజ మనోహరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే
തുമ്പം കൊടത്തിലിട്ട് തുമ്പം കൊടത്തിലിട്ട് தூயவனாக்கி வைத்தாய். துன்பம் கொடத்தில் இட்டு தூயவனாக்கி வைத்தாய். துறந்து உன் மாயை நீக்கி பிறன பயனை தந்தாய். துறந்து உன் மாயை நீக்கி பிறன பயனை தந்தாய். அன்பை செய்தாய். அன்பை புகட்டி உன்னுள் ஆடலை காண செய்தாய். அடைக்கலம் நீயே அம்மா அம்மா. அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரி. அடைக்கலம் நீயே அம்மா అఖిలాండేశ్వరి. శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. అది మనకు నేనన్నాను ఈ పాటలో చరణంలో, ఇది ఒకే ఒక్క చరణమే పాడాను. తుంబం కొడం అంటే చూడండి, మనం పుట్టింది కూడా ఎక్కడ? కుండలు, గర్భం అనే కుండలు. ఆ కుండలో ఏముంది? ఆ నీళ్లు లేకపోతే, ఉమ్ము నీరు లేకపోతే మనం బతుకుందా? ఉమ్ము నీరు అయిపోయింది అంటున్నారు. అయ్యో, ఉమ్ము నీరు వెళ్ళిపోయింది. ఉమ్ము నీరు వల్ల మంచిగా బిడ్డ ప్రసవమైంది అంటే ఆ నీరు తత్వం చూడండి మనకి ఎక్కడి నుంచి వస్తుందో. అలాంటి ఒక నీటిలో ఈ ఒక ఆత్మని వేసే ఆమె మనలో ఉండే ఆ మాయని మన వెనకాలే ఉంటూ, వెనువెంటే ఉంటూ, శ్వాసని ఒక ప్రక్రియలో మనం వెనువెన్నే ఉంటూ ఆ మాయని బయట తీసి, ఆ తుంబమని ఆ కుండలో వేసి, దుఃఖమని ఆ కుండలో వేసి, ఇప్పుడు కూడా నేను కూడా ఎట్లొచ్చాను? దుఃఖమని ఆ బాధలో నుంచే బయట వచ్చానన్నమాట ఈ ధ్యానం అనే ప్రక్రియకి. అలా అందులో నుంచి బయట ఎట్లొచ్చానంటే అడకలం అంటే నీలోకి నువ్వు ఎప్పుడు ఒదిగిపోతావు. ఆ ఒదిగే తత్వంలో నువ్వు లేకపోతే నీ వల్ల కాదు. ఏం చెప్పారు గురువు గారు? అయ్యా, ప్రపంచ జీవితాన్ని కొంచెం వదిలేని, నీ వయసు ఎంత? అన్ని నిమిషాలు. నీలోకి నువ్వు వెళ్ళిపో లోపలికి. అడకలం అంటే నీలోకి నువ్వు వెళ్ళిపోయి శరణాగతితో ఎప్పుడు నువ్వు దాంతో మమేకై పట్టుకుంటావో అప్పుడు ఏమవుతుంది? మనము ఆ ఒక పూర్ణాత్మని చేరుకునే తత్వానికి వెళ్ళిపోతావు. ఫ్లెక్సిబుల్ గా ఎక్కడికంటే అక్కడ నిన్ను నువ్వు మలుచుకోవాలి. అలా మలిచే తత్వంలో నువ్వు లేకపోతే ఇరిగిపోతుంది. చూడండి, ఎంతో తుఫాను, గాలి, వాన, బీభత్సం అయ్యింది. ఎన్నెన్నో చెట్లు వేర్లతో పీక్కొని బయటకు వచ్చేసాయి. కానీ చిన్న గడ్డి పరిక ఏం చేసింది? అక్కడే ఉంది. ఇవంతా ఎందుకు వచ్చేసాయి? అవి వంగలేకపోయాయి, ఫ్లెక్సిబుల్ గా లేకుండా పోయినాయి, కఠినత్వం నిలబడుకున్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి కాలం నేర్పిస్తుందంటే మనల్ని ఆ చోటు నుంచి మనల్ని పారదోలుతుంది. కానీ ఎప్పుడు వంగే తత్వం, మనం వంగి దాన్ని శరణాగతితో వెళ్తామో ఆ ఒక వచ్చే సమస్యకి, నాలో వచ్చిన దుఃఖానికి కానీ, బాధకు కానీ, ఏ ఒక్క విషయానికి కానీ కొంచెం నేను కూర్చుంటాను. నాకు అర్థం కాలేదా? నాకున్న పైన మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో నేను కొంచెం చర్చిస్తాను. వాళ్ళు ఎలా నన్ను తీసుకెళ్ళమంటారు? అయ్యా, నువ్వు ఇలా ఉండు, ఇలా నువ్వు దీన్ని చాలకుడుగా ఉన్న స్థితిలో ఉన్నావు, ఇలా మారు అని అక్కడ నేను శ్రవణుడుగా తీసుకున్నాను. దాన్ని గ్రహించాను. గ్రహించిన దాన్ని సాధనకు తీసుకుంటే బోధకుడుగా ముందుకు తీసుకొస్తున్నాడు. చూడండి, అన్ని మన స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాడు. ఆ ఒక తత్వాన్ని ఆ తల్లి అక్కడ మనకు నిరూపించిందనమాట. పైగా ఆ ఆటంకాలు కూడా దాన్ని క్లీన్ చేసేదానికని అప్పుడప్పుడు సంవత్సరంలో ఆ అదొక తిథి వస్తుంది. ఆ తిథిలోనే ఆ తాటంకాలను తీయాలి. అక్కడ పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి, పెద్ద యజ్ఞమే జరుగుతుంది. ఆ తాటంకాల కోసమే తనిగా ఒక ఆచార్యులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళందరూ కళ్ళకు గుడ్డలు కట్టుకొని మొక్కు ఇక్కంతా కూడా అలా ఒక పెద్ద ప్రక్రియ మాస్టర్స్. అవి ఇప్పుడు సమయం మనకు కొంచెం తక్కువ కాబట్టి నేను ఉదాహరణ చెప్పుకొని వస్తున్నాను. మళ్ళా ఒకసారి కూడా దీన్ని తీసుకున్నాం క్లాస్ అద్భుతంగా. అలా దాన్ని ఒకటి వెనకాల ఒకటి ఆ ఒక విషయమే అర్వచనీయం అన్నమాట. అక్కడుండే ఆ జలతత్వం మనలో కూడా ఉంది. ఈ జలానికి నువ్వు వదకపోతే, అదే మనము ఎక్కువగా మనం నెగిటివ్ లో ఉన్నామంటే మనకు ఏమవుతుందంటే
ఎండిపోయిన చెరువులు, లేకపోతే మనం ట్యాప్ తిప్పేదైనా పదం కరెక్ట్ గా మనం వెళ్ళినప్పుడే ట్యాప్ దగ్గర నీళ్ళు రావు, నిలిచిపోయి ఉంటుంది. ఇవన్నీ మనకు కోఇన్సిడెన్స్ ఉదాహరణలు వస్తుంటాయి. అప్పుడు మనం ఇంకా బాగా ధ్యానం చేయాలి నేను. ఎందుకంటే నా ఎనర్జీ తగ్గిపోయింది. ఎనర్జీ ఎక్కడ ఇస్తా ఉంది? ఇక్కడ. ఈ ఎనర్జీ, ఈ నీళ్ళ తత్వం, ఈ జలతత్వం తగ్గిపోతా ఉంది అని చెప్పి మనము ఆ తత్వంలోకి కూర్చోవాలి మాస్టర్స్. అలాగ మనకు ఉదాహరణలు కూడా వస్తుంటాయి, ఇస్తుంటారు. దాన్ని కూడా మనం ఫాలో అప్ చేస్తుండాలి. ఎక్కడన్నా దొల్లిపోతున్నాయి ఎక్కువ నీళ్ళంటే, నేను ఎక్కడో ఎక్కువ ప్రవర్తిస్తున్నాను అంటే నా ఎనర్జీని అంతా ఎక్కడో వేస్ట్ చేసుకుంటున్నాను అని అర్థం అన్నమాట. అక్కడ దాన్ని మనం గుర్తించి మనల్ని మనము అక్కడ తగ్గించుకోవాలి. మన ఒక శక్తి క్షీణత అయిపోతున్నదని మనలను కంట్రోల్ చేసుకోవాలి. ఎండిపోతున్నది, ఎండిపోయినవి జరుగుతున్నాయి, నీళ్లు రావటం లేదు, మన దగ్గరకు వచ్చే లోపల నీళ్లు అయిపోతున్నాయి అంటే అది కూడా మనకు మనం ఎక్కడో ఆ తత్వాన్ని క్షీణించిపోతున్నాము. మనకి ఎనర్జీ తక్కువ అయిపోతున్నది. పొల్లిపోతున్నదంటే మనం వేస్ట్ చేస్తున్నాము. అలాగనే ఎండిపోతున్నదంటే నేను ఇంకా ఎనర్జీ తక్కువ అయిపోతున్నది నాకు అని మనం ఇలా రావాలి మాస్టర్స్. అద్భుతమైన ఈ జలలింగానికి మనం తీసుకొని మన జీవితంలో ఆ జలలింగం ఎక్కడ ఉంది, ఎలా మలుచుకోవాలి, మనమే ఆ లింగం అన్నమాట. దాన్ని గుర్తించి మనం ముందుకెళ్ళాలి మాస్టర్స్. ఫ్రిచువల్ ని దాన్ని తీసుకోవాలి. ఆ ఫ్రిచువల్ లో మన ఆధ్యాత్మిక గురువు ఏమందించారు దాంతో స్ఫూర్తిగా ఆ ఒక లింగాన్ని తీసుకొని దాని స్ఫూర్తిగా మనల్ని మనం మలుచుకొని ఇది ఒక జ్ఞానాన్ని తీసుకున్నాం మాస్టర్. అద్భుతమైన ఈ అవకాశాన్ని నాకు అందించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో, అలాగని ఆ ఒక జలలింగేశ్వరి అఖిలాండేశ్వరి అమ్మవారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో ఫర్ యువర్ ఛానల్లో మనకు ఈ జ్ఞానాన్ని అంతా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఆ ఒక స్థలాన్ని మనకందరికీ తెలియపరుస్తున్న, మనకు అర్థం చేపిస్తున్నాం అందరికి. ఇక్కడ మేడం సరితా మేడం గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ గొప్ప అవకాశాన్ని నాకు అందించినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మల్లేశ్వరి గారికి, అంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతిరోజు మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.